శ్రీ గురువే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు ముఖ్యమైన రేఖలో మరో వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. రవిరేఖ అనేటువంటిది హృదయరేఖ నుండి బయలుదేరితే 40-50 సంవత్సరాల్లో అభివృద్ధి అని చెప్పాను. అదేవిధంగా హృదయరేఖ, బుద్ధిరేఖ, ఆయుష్ రేఖ ఈ విధంగా ఉంది కదా. అదేవిధంగా రవిరేఖ అనేటువంటిది బుధస్థానం నుండి బయలుదేరితే అభివృద్ధి శాతిర్యం కలుగును. ఇందాక చెప్పినట్టుగా అభివృద్ధిలో అభివృద్ధి ఈ రేఖ ఈ విధంగా పోయి బుద్ధి రేఖ నుంచి బయలుదేరితే అభివృద్ధిలో దూసుకుపోదురు. అదేవిధంగా రాజకీయంగా కూడా అభివృద్ధి చెందుదురు. యుక్తి శాతిర్యంతో యుక్తితో అభివృద్ధి వచ్చుదురు. అదేవిధంగా రవిరేఖ శుక్రస్థానం నుండి బయలుదేరిన ఈ రవిరేఖ అనేటువంటిది శుక్రస్థానం నుండి బయలుదేరిన ఈ విధంగా శుక్రస్థానం ఇది. ఈ శుక్రస్థానం నుండి రవిరేఖ బయలుదేరి ఈ విధంగా రవిస్థానం చేరిన ఆత్మీయుల ద్వారా వృద్ధి, స్త్రీ సాయము, యోగ్యమైన భోజనము, అన్నపానీయాలు సకాలంలో అందును. అదేవిధంగా రవిరేఖ చంద్రస్థానం నుండి బయలుదేరిన రవిరేఖ అనేటువంటిది చంద్రస్థానం నుండి ఈ విధంగా బయలుదేరిన చంద్రస్థానం నుండి రవిరేఖ ఎవరికి బయలుదేరుతుందో ధనాధికారము, స్త్రీపై అధికారము, గృహ జీవితంలో ఆనందం ఉండును. రవిరేఖ బయలుదేరితే ధనాధికారము, ధనంపై అధికారము, స్త్రీపై అధికారము, గృహ జీవితము ఆనందంగా గడుపుదురు. హృదయరేఖ మీద శత్రుశ్రం ఉండి ఈ హృదయరేఖ అనేటువంటి చూడండి, ఈ హృదయరేఖ మీద ఈ విధంగా చతురస్రం ఉంది. ఈ హృదయరేఖ మీద చతురస్రం గుర్తు ఉండి ఆ చతురస్రం నుండి రవిరేఖ వచ్చిన ఈ విధంగా చూడండి, ఇది చతురస్రం. ఈ చతురస్రం నుండి రవిరేఖ రవిస్థానం చేయాల. అలాంటి వారికి 50 సంవత్సరాల నుండి తర్వాత 50-51 సంవత్సరాల తర్వాత గౌరవము, ధనవృద్ధి, ప్రజాదరణ కలిగి రోజు లక్షల్లో వేలలో ధనార్జన చేదురు. వేలల నుండి లక్షల్లో ధనార్జన చేదురు. బుధరేఖ హృదయ స్థానాల మధ్య చతురస్రం ఉండి ఒక రేఖ సూర్యస్థానం పోయినా ఈ విధంగా రేఖలు బుధస్థానం ఇది ఉంది. బుధ హృదయ స్థానాల మధ్య చతురస్రం ఉండాలి. ఇలా ఉంది. ఇది బుధస్థానం, ఇది ఈ మధ్య చూడండి, ఈ మధ్య ఒక చతురస్రం ఉంది. హృదయరేఖ ఈ బుధస్థానం మధ్య ఒక చతురస్రం ఉండి అక్కడి నుంచి ఒక రేఖ సూర్యస్థానం పైన ఈ చతురస్రం అంటే ఈ హృదయరేఖ పైన బుధస్థానం ఈ మధ్యలో చతురస్రం ఉండి ఇక్కడి నుంచి ఒక రేఖ రవిస్థానం ఎవరికైతే చేరుతుందో మరో రేఖ శనిస్థానం చేరిన ఇదే విధంగా మరో రేఖ ఇక్కడి నుంచే మరో రేఖ శనిస్థానం పోయినా ఒక రేఖ బుధస్థానము, మరో రేఖ శనిస్థానము. లేకపోతే ఇక్కడి నుంచైనా బుధస్థానం అనేది ఇక్కడ దాకా ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచైనా ఒక రేఖ బుధస్థానం హృదయరేఖం ఎలాగాని ఎలా ఇదే చతురస్రం నుండి ఒక 2 రేఖలు బయలుదేరి శనిస్థానము, రవిస్థానం ఇది కుజ. ఈ చతురస్రం ఉంది. ఈ చతురస్రం 2 రేఖలు బయలుదేరి రవిస్థానం, శనిస్థానం ఎవరికైతే చేరుతుందో అన్ని విధాల ఆదాయము అంటే 42-62 సంవత్సరాల వరకు విశేష ఔన్నత్యము, బహుమానాలు పొందుట, బహువిధాల ఆదాయము, సంఘంలో గౌరవము, పెద్ద పదవులు పొందుట, ముద్రణాధికారం కలిగి ఇందురు. విధంగా చతురస్రం నుండి అంటే హృదయరేఖ బుధస్థానం మధ్యలో ఉండాలి. చతురస్రం ముద్రణ అధికారం కూడా కలిగి ఇందురు. బొటనవేలు చిన్నదిగా ఉండిన ఈ బొటనవేలు అనేటువంటిది చూడండి చాలామంది చిన్నదిగా ఉంటుంది. బొటనవేలు ఎవరికైతే చిన్నదిగా ఉంటుందో వారు
కక్ష సాధింపు చర్యలు పాల్పడేవారుగా, కక్ష సాధింపు చర్యలు పాల్పడే స్వభావం ఉండి, ధనం ఎక్కువగా ఉండి, విచక్షణ శక్తి తక్కువ ఉండి, మూర్ఖత్వం కలిగి ఉందరు. బట్టువేలు చిన్నదిగా ఉంటే మూర్ఖత్వం కలిగి ఉందరు. ఏమి ఖర్చు ఎక్కువ, కక్ష సాధింపు స్వభావం ఎక్కువ, ధనం ఏమి ఎక్కువ, విచక్షణ శక్తి తక్కువ. అదేవిధంగా హృదయరేఖ పైన రవిరేఖలో స్టార్ గుర్తు ఉండినా, ఈ హృదయరేఖ అనేటువంటి పైన రవిస్థానంలో, ఇది హృదయరేఖ, ఇది రవిస్థానం. ఈ హృదయరేఖ పైన ఈ విధంగా స్టార్ ఉంటుంది చూడండి. స్టార్ అనేది హృదయరేఖ పైన స్టార్ ఇలా ఉంటుంది, కిందకి రాకుండా. ఈ హృదయరేఖ పైన రవిస్థానంకి ఎదురుగా, రవి స్థానం, ఈ రవిస్థానంకి ఎదురుగా స్టార్ గుర్తుంది. ఎక్కడి ఉండినా ఆధిక్యత మంచిగా ఉండి ధనవృద్ధి, ఆధిక్యత మంచిగా ఉండి ధనవృద్ధి, కుటుంబ గౌరవముతో కాలం నడుచును. అదేవిధంగా అధికారము, యోగ్యమైన భార్య, సత్సంతానము, కుటుంబ ఆధిక్యత, కృషి, వ్యాపారము, కాంట్రాక్టుల ద్వారా, వ్యవసాయం ద్వారా రాణింపు కలిగిందరు. ఈ విధంగా రేఖ కూడా ఉంటే, స్టార్ నుండి ఒక రేఖ వచ్చినా కూడా కుటుంబ గౌరవము, ఆధిక్యత, వ్యాపారము, కాంట్రాక్టుల ద్వారా, వ్యవసాయం ద్వారా రాణింపు కలిగి అభివృద్ధి చెందుదురు. వీరికి కళాభిమానం అధికము, కళాభిమానం ఉండి అధికారము, గౌరవము, మర్యాద, మంచి ఉద్యోగము, సాంఘికంగా మంచి ఔన్నత్యము, 52 సంవత్సరాల మధ్య 52 సంవత్సరాల లోపల యోగ వృద్ధి, 52 సంవత్సరాల లోపల యోగ వృద్ధి ప్రారంభమవును. అదేవిధంగా దుష్ట చిహ్నాలు ఉన్న కష్ట నష్టములు కలుగును. కానీ ఈ అన్ని రేఖలని దుష్ట చిహ్నాలంటే కటింగ్లు కానీ అలాంటి ఏదైనా ఉంటే మాత్రం కష్ట నష్టములు కలుగును, పరీక్షాకాలంగా ఉండును, గండాలు కలుగును. అంటే ఈ ఆయుష్ రేఖ కూడా బాగుండకుండా ఇక్కడ కూడా ఉంటాయి. ఇంకా ఈ రేఖలో కష్టం వచ్చిందంటే ఈ ఆరోగ్య రేఖ, ఈ బుద్ధి రేఖ, ఆత్మరేఖ అన్నింటిలో కూడా చిక్కులు ఉంటాయి. అదేవిధంగా హృదయ రేఖ నుండి రవిరేఖ, ధనరేఖ వచ్చిన ఈ విధంగా ఈ రవిరేఖ నుండి ధనరేఖ, రవిరేఖ బయలుదేరి ఆయా స్థానాలు శనిస్థానము, రవిస్థానం చేరినయాళ్ళ మర్యాదపరుడుగా ఉన్నత చదువు అబ్బి ప్రజానాయకుడయ్యి విద్యా సంస్థల్లో పనిచేస్తూ రాజ్యాంగ విషయాల్లో నిష్ణాతుడుగా ఉండి ప్లేడర్గా చురుకుతనము ఉండి 28 సంవత్సరాల నుండి క్రమేణా వృద్ధి చెంది స్వశక్తి ద్వారా ఉన్నత స్థితి కలుగును. అదేవిధంగా చంద్రస్థానం నుండి బయలుదేరిన రవి శని రేఖల వల్ల గతంలో చెప్పాను. చంద్రస్థానం నుండి బయలుదేరిన రవి శని స్థాయి, ఈ విధంగా చంద్రస్థానం రెండు చంద్రస్థానం నుండి ఈ విధంగా రవిస్థానం రవిరేఖ శనిరేఖ బయలుదేరిన వాళ్ళ ఈ మధ్యలోకి బయలుదేరిన వాళ్ళ స్త్రీమూలకంగా సహాయ సహకారాలు అంది అన్య గ్రామంలో జీవము, పేరు ప్రఖ్యాతులు, శత్రువులు ఉన్నా ఏమి చేయలేరు. వీరిని ఈ విధంగా రేఖలు రెండు ఉంటే శత్రువులు ఉన్నప్పటికీ వీరిని ఏమి చేయలేరు. అదేవిధంగా అధికారము, యుక్తి, ప్రయుక్తులతో కాలం నడుచును. అధికారంలో ఉండి యుక్తి ప్రయుక్తులతో కాలము నడుచును. 32 నుండి 56 సంవత్సరాల మధ్య మంచి అనుభవంతో విదేశీ ప్రయాణాలు కూడా చేయుదురు. మీరు ఈ విధంగా రేఖలు ఉన్నాడు 32 సంవత్సరాల నుండి 56 సంవత్సరాల లోపల విదేశీ ప్రయాణాలు కూడా చేసిండు వారు కొందరు. అంటే వీరి యొక్క అనుభవమే వీరు విదేశీ ప్రయాణంకి అవకాశం వచ్చును. ఇలా రేఖలు ఉంటే లోటుపాట్లు ఉండవు. ఏ విధంగా రేఖలు ఉంటే లోటుపాట్లు ఉండవు. లోటుపాట్లు లేకుండా ఉండాలంటే రేఖలు ఏ విధంగా ఉండాలి చూడండి. ఈ విధంగా ఆయుష్ రేఖ ఎలా వచ్చి రెండుగా చేరింది, ఆయుష్ రేఖ రెండుగా చేరింది, ఈ బుద్ధి రేఖ వచ్చి రెండుగా చేరింది. అదేవిధంగా హృదయ రేఖ బాగుంది. ఈ శని స్థానం నుండి
చంద్రస్థానం నుండి శని రేఖ బయలుదేరింది. శని స్థానానికి చంద్రస్థానం నుండి శని స్థానానికి ఒక ధనరేఖ బయలుదేరిన అలా ఎటువంటి లోటుపాట్లు ఉండవు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయంగా, కుటుంబ పరంగా, సాంఘిక పరంగా జీవితంలో పెద్ద పేరు సంపాదించుదురు. సూక్ష్మ బుద్ధి ఉండి శక్తి ప్రవృత్తులతో ఉందురు, అఖండుడు అగుదురు. కళల యందు అభిలాష కూడా ఉండును. అదేవిధంగా బుద్ధిరేఖ ఖండములుగా ఉన్నా బుద్ధిరేఖ అనేటువంటిది కటింగ్లు ఉన్నా బుద్ధిరేఖ ఎలా ఉంది అంటే ముక్కలు పచ్చిగా చెప్పాలంటే ముక్కలుగా ఉన్నా ఈ బుద్ధిరేఖ అనేటువంటిది చూడండి ఈ విధంగా గ్యాప్లు ఉన్నాయి. బుద్ధిరేఖ అనేటువంటి ఇలా ఇలా ముక్కలుగా బుద్ధిరేఖ ఉన్నాయి. అలా ధనమున్నా వస్తువులున్నా మనస్థిమితం ఉండదు. వీరికి ధనం ఉన్నప్పటికీ వస్తువులు ఉన్నప్పటికీ మనస్థిమితము అనేది ఉండదు. శిరసుకు గాయము శిరసుకు గాయం తగిలి ఆయుధ భయం కూడా ఉండి పై నుండి కింద పడుట, పిచ్చి పట్టుట, కలత్ర సుఖం కూడా ఉండదు. ఇలా లేకుంటే కలత్ర సుఖం కూడా వీరికి ఉండదు. అదేవిధంగా కుటుంబ జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది. వీరికి ఇలా బుద్ధిరేఖ విధంగా ముక్కలు ఉంటే కుటుంబ జీవితం కూడా అస్తవ్యస్తంగా ఉండను. హృదయలేఖ బాగలేకపోయినా నరముల వ్యాధి, హృదయ దర్భాలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా జాగ్రత్త పడే గ్రహ దోషాలు లేకపోతే మన యొక్క మైండ్ సెట్ని బలంగా పెంచుకోవాలి. హృదయలేఖ బాగలేకపోయినా నరముల వ్యాధి, హృదయ దౌర్బల్యం అదేవిధంగా ఈ రేఖ కూడా హృదయలేఖ కూడా ఈ విధంగా కటింగ్లు ఉన్నా బాగలేకపోయినా లేకపోతే వంకర టెంకరగా ఉన్నా ఈ హృదయరేఖ వారికి నరముల వ్యాధి, హృదయ దుర్బలత్వము, ధనమున్న, శారీరకంగా మానసికంగా శాంచల్య స్వభావం ఉండి ఇద్దరు భార్యలు కలిగి ప్రయాణాలు కూడా తరచు కలిగి బాధలు పొందుదురు. ఈ విధంగా ఉంటే హృదయరేఖ కూడా ఉంటే తరచు బాధలు పొందుదురు. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.